హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. నేను మీ విజయలక్ష్మి భవాని మాట యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అవర్ ఛానల్ మై ఛానల్ ముందుకు నడిపించండి. సో తల్లిదండ్రులను ఏమి ఇవ్వలేదని అనడం కంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అందరికీ చెప్తూనే ఉన్నాడు. నేను కొత్తగా చెప్పే మాట కాదు. తల్లిదండ్రులు కన్నంత వరకే, కానీ పెంచే వరకే తల్లిదండ్రుల బాధ్యత. సో ఏంటంటే మనం ఏ కుటుంబంలో పుట్టాము, ఎక్కడ పుట్టాము, ఎంతలో ఉన్నాము, భిక్షగాడి దగ్గర నుంచి మొదలు పెడితే రాజు వరకు ఉంటారండి ప్రపంచం మన తర్వాత. అలాంటప్పుడు మనం ఏమి సాధించుకోవాలి, మైనస్ ఏంటి, ప్లస్ ఏంటి, మనకు ఉన్నది ఏంటి, లేనిదేంటి అనేసి మనం ఆలోచించుకోవాలి. ఏమిచ్చావు అని తల్లిదండ్రులు నిందించే బదులు అగో రాత్రి నిద్ర లేక కడుపులో పడ్డ నలుసు మొదలు ఒక చిన్న స్ప్రేమోని ఇస్తే తల్లి తన గర్భంలో పెట్టుకొని 9 నెలలు మూసి పెంచి పెద్ద చేసి వాడి కుటుంబానికి వంశాన్ని అందిస్తుందండి ఆడపిల్ల. అలాంటి తల్లిని ఈ జనరేషన్ ఎలా మారిపోయిందంటే కొట్టడాలు, తన్నడాలు, అనాథాశ్రమంలో పెట్టడాలు, తల్లిని నీచంగా గౌరవించకపోవడాలు. అలా కాదండి. తల్లి తండ్రి ఇద్దరు కలిసి కనేంత వరకే. 18 సంవత్సరాల లోపు వరకు నువ్వు ఎలా ఉన్నావు అనేది అది నీ తప్పు కాదు. ఎందుకంటే నీ తల్లిదండ్రి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. 18 దాటిన తర్వాత నువ్వు ఏ పొజిషన్ లో ఉన్నావు అనేది ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా కాలానికి గట్టిగా పట్టుకొని ఏదో ఒక చిన్న పని నుంచి మొదలుకుంటూ చేయాలండి. అప్పుడు కాలం నీ చేతిలో బందీ అవుతుంది, నీకు కావలసిన ప్రొటెక్షన్ అందిస్తుంది. మంచి మార్గంలో వెళ్ళి ఏదో ఒకటి చేసుకోవాలండి. ఇదండి నేను విజయలక్ష్మి భవాని మాట యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్